అంటే ఆల్రెడీ మనకి ఒక 8 to 10 lakhs కట్టుకుంటే 183 square yards ఇల్లు వచ్చేస్తుంది. ఈ హ్యాపీగా వచ్చేస్తుంది. అంటే ఒక 4 lakhs డౌన్ పేమెంట్ చేసుకుంటే 2 BHK ఫ్లాట్ వచ్చేస్తుంది హ్యాపీగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి రాంపల్లిలో ఉన్నటువంటి ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ లేఅవుట్ చూసుకున్నట్టయితే మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎట్ ప్రజెంట్ కూడా మీకు ప్లాట్ కావాలన్నా కూడా ప్లాట్ దొరుకుతుందండి. అలాగే మీకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉంది. అలాగే తక్కువ ధరలో చూసుకున్నట్టయితే మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలోనే మనకు ఒక స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 2 BHK ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి రాంపల్లి అని చెప్పుకున్నాం కదండి. ఈ లేఅవుట్ నుంచి చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ వచ్చి జస్ట్ మనకి 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మిగతా వివరాలు అనేది మీకు వీడియోలోనే క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలన్నీ కూడా శంకర్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్, బాగున్నారా సార్? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారండి? సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, ఇందులో మనకి ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏంటంటే ఫస్ట్ ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ప్రజెంట్లీ మనం ఉన్నది ప్లేస్ వచ్చేసి రాంపల్లి అండి. ఓకే. ఈ రాంపల్లి ఇది వచ్చేసి మనకి 19.5 acres సెమీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ వెంచర్. హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇందులో మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ లో మనకి 2 BHK and 3 BHK అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్ సైజెస్ వచ్చేసి మనకి 30 into 55, 30 into 55 డైమెన్షన్ లో హౌస్. మంచి డైమెన్షన్స్ లో హౌస్ అండి. 183 square yards. 183.3 square yards వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ముందుగా మనకి దీంట్లో చూసుకున్నట్టయితే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, అలాగే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇంకా కావాలని అనుకుంటే వీళ్ళు కస్టమర్స్కి నీడీ ఉందని అంటే వాళ్ళ ప్లాన్ ప్రకారంగా కూడా మనం బుకింగ్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసిస్తాం. గ్రౌండ్ ఫ్లోర్ G+1 G+2 డూప్లెక్స్ అయినా సరే మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసిస్తాం. చూసుకోవచ్చండి, మీ యొక్క చాయిస్ తోటని మీకు కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీ యొక్క ప్లానింగ్ తోటని కూడా. అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానీ ఏమేమి వాడతారు అన్నది సార్ని కూడా ఒకసారి కాంటాక్ట్ కండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా తెలుసుకుందామండి. లొకేషన్ హైలైట్స్ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లొకేషన్ హైలైట్స్లో చూసుకున్నట్టయితే మనకి కనెక్టివిటీస్ బాగుండాలండి. అంటే మనకి రోడ్ కనెక్టివిటీస్, బస్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి కనెక్టివిటీస్ బాగుంటేనే మీకు ఒక మంచి అప్రిషియేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాంపల్లి అని చెప్పాం కదా, ఇక్కడ మెయిన్ థింగ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, మనకి రైల్ కనెక్టివిటీ ఉంది, అలాగే రోడ్ కనెక్టివిటీ ఉంది, అలాగే మనకి ORR కనెక్టివిటీ కూడా ఉందండి. ఈ యొక్క వివరాలన్నీ కూడా సార్ని అడిగి కూడా తెలుసుకుందాం. సార్, ఇక్కడ నాకు ఈ లొకేషన్ రాగానే నాకు నచ్చేది ఏంటంటే ఈ లేఅవుట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కనెక్టివిటీస్ బాగుంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కానీ ఇక్కడ ఇల్లు కొన్న వాళ్ళకి కానీ కూడా ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్స్ వచ్చే లేఅవుట్ 100% అండి. అది మాత్రం. సార్, ఇప్పుడు మనకు ఒకసారి కనెక్టివిటీస్ చెప్పండి సార్. కనెక్టివిటీస్ వచ్చేసి మనకి ఇది రాంపల్లి. సో రాంపల్లికి మనకి Exit 8 and Exit 9 మధ్యలో Exit 8 అంటే Exit 8 వచ్చేసి Exit 9 వచ్చేసి గట్కేసర్. గట్కేసర్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 3.5 kilometers రేడియస్ లోనే. 3.5 kilometers రేడియస్ లోనే. ఇప్పుడు Exit 8 సార్, Exit 8 వచ్చేసి మనకు 5 kilometers రేడియస్ లో ఉంటాం అన్నమాట. ఓకే సార్, ఇంకోటి మెయిన్ ఈ లేఅవుట్ నుంచి మనకి సర్వీస్ రోడ్ వెనకనే ఉంటుంది. మనకి ఇంకొక రోడ్ కూడా ఉందన్నమాట, ఇంకో గేట్ కూడా ఉంది. సో మన సర్వీస్ రోడ్ మనకి జస్ట్ ఒక 800 meters లోనే ఉంది. అంటే 1 kilometer లోపలనే మనకి ORR సర్వీస్ రోడ్ ఉంటుంది. ORR సర్వీస్ రోడ్ ఉంది. అంటే మనకి ఇటు కీసరాకి వెళ్ళాలన్నా గట్కేసర్ వెళ్ళాలన్నా కూడా కనెక్టివిటీ రోడ్ నుంచి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి కూడా సార్, ఇక్కడ నుంచి మనకి రైల్ కనెక్టివిటీ కూడా ఉంది. రైల్ కనెక్టివిటీస్ కూడా మనకి చెర్లపల్లి వచ్చేసి జస్ట్ ఒక 4 kilometers రేడియస్ లోనే ఉంటుంది. అంటే మనకి ఒక 6 to 7 minutes డ్రైవ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఎందుకంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్స్ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ మంచిగా అయిపోయి అవన్నీ కూడా 100 feet వర్క్ కూడా నడుస్తుంది. ఆల్మోస్ట్ 80% డన్ అయిపోయింది. సో మనకి రాంపల్లి టు చెర్లపల్లిలో మాత్రం 100% డన్ అయిపోయింది అనమాట. బ్లాక్ టాప్ రోడ్ అది కూడా దట్స్ 100 feet రోడ్. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే అండి, మనకి కనెక్టివిటీస్ కూడా బాగున్నాయని చెప్పుకున్నాం కదా. ECL నుంచి కూడా మనకి చూసుకున్నట్టయితే గట్కేసర్ కూడా నంబర్ ఆఫ్ ది బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఎవ్రీ 5 minutesకి మనం చూసుకున్నట్టయితే మనకి గట్కేసర్ నుంచి ECL కానీ ఇవన్నీ కూడా మనకి బస్ ఫెసిలిటీస్ అయితే ఇలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇంకోటి కూడా ఏంటంటే అండి, ఈ రాంపల్లి అనేది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ హబ్ ప్లస్ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా అండి. మనం ఒకసారి ఎడ్యుకేషన్ హబ్ ఏంటిదన్న కూడా తెలుసుకున్నాం. సార్, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పండి సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి మనకి జస్ట్ విత్ ఇన్ 2 to 3 kilometers రేడియస్లోనే ఇంటర్నేషనల్ స్కూల్స్,
కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకి ఉన్నాయి. స్కూల్స్ ఏమేమి ఉన్నాయి సార్? స్కూల్స్ వచ్చేసి మనకి 2 kilometers రేడియస్లో జూబ్లీ పబ్లిక్ స్కూల్, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓకే, రికల్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఢిల్లీ స్కూల్, పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది మనకి, అండ్ రావేస్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా ఇంకొకటి ఉంది, అండ్ రీసెంట్గా సిఎంఆర్ స్కూల్. ఓకే. ఎట్ ప్రజెంట్ మనం ఏదైతే లేఅవుట్ చూస్తున్నామో ఈ లేఅవుట్లకి బస్ ఫెసిలిటీస్ కూడా, అంటే స్కూల్ బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అయితే ఇంకోటి కూడా ఏంటంటే అండి, మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ కాలేజెస్, అంటే మనకి టువర్డ్స్ మనకి గట్కేసర్ కూడా దగ్గర ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకి లేఅవుట్ నుంచి కూడా అవైలబుల్ అనేది కూడా ఉందండి. సార్ ఇందులో మనకి ఏ ఫేసింగ్లలో మనకి హౌసెస్ అవైలబుల్? ప్రజెంట్లీ మనకైతే వెస్ట్ ఫేసెస్లో రెడీ టు మూవ్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. కస్టమర్స్కి కావాలి అని అనుకుంటే ఈస్ట్ ఫేస్లో వాళ్ళు బుకింగ్ చేయించుకుంటే మనం కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తాం. ఓకే సార్, బుకింగ్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ ఇక్కడ అడుగు. ల్యాండ్ వాల్యూ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్లీ అయితే మనకి 35 నుంచి స్టార్టింగ్ ఉందండి. ఓకే, మనం చేసినప్పటికీ ఇప్పటికి చాలా పెరిగింది. మీరు హౌసెస్ కూడా చూడొచ్చు. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 10 to 15 హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అనమాట. అయితే మనకి ఇందులో మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చినాయి? రోడ్స్ ఇందులో వచ్చేసి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 60 feet and 40 feet రోడ్. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి అన్ని 30 feet రోడ్స్, అన్ని 30 feet రోడ్స్. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, ఓకే, ఎలక్ట్రిసిటీ, ఓకే, మనకి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయండి. ఓకే, సెక్యూరిటీ పరంగా కూడా సెక్యూరిటీ కూడా మనకి నైట్ టైంలో మనకి సెక్యూరిటీ గార్డ్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నారనమాట. ఇప్పుడు మనం ఏవైతే హౌసెస్ చూస్తున్నామండి మనకి ఇళ్ళ మధ్యలో ఉంటుంది చూసుకోవచ్చు అండి. కంప్లీట్ హౌసెస్ మధ్యలో మనకి ప్రాపర్టీ అన్నది కూడా మనకి రావడం జరిగిందండి. సార్ ఇప్పుడు మనకి ప్రాపర్టీ మనకి టోటల్గా ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది సార్? ప్రాపర్టీ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి అరౌండ్ 1500 SFT వస్తుంది. స్లాబ్ ఏరియా 1500 SFT వరకు వస్తుంది. వెస్ట్ ఫేసింగ్. సార్ ఇందులో మనకి ఓవరాల్గా ఎన్ని హౌసెస్ ఉన్నాయి సార్? ఇది వచ్చేసి మనకి 19.5 acres HMDA అప్రూవ్డ్ వెంచర్ సెమిగేటెడ్ కమ్యూనిటీ. ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో ఉంది అండ్ నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది అనమాట. ఓకే, ఇందులో మనకి 274 ఓపెన్ ప్లాట్స్, ఓకే, 100 ఇండిపెండెంట్ హౌసెస్, ఓకే, 30 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి. 2 and 3 ఆల్మోస్ట్ గా ఒక 130 మంది ఫ్యామిలీస్ ఉంటున్నారు దీంట్లో. ఆల్మోస్ట్ మనకి 130 ఉన్నాయన్నమాట హౌసెస్. అవుట్ ఆఫ్ దట్ మనకి ఇందులో 100 ఫ్యామిలీస్ ప్రెజెంట్లీ లివింగ్. ఓకే, ప్రెజెంట్లీ లివింగ్. ఓకే. సార్ ఇందులో మనకి ఓవరాల్గా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి అన్నారు కదా, మనకి ప్లాట్స్ యొక్క డైమెన్షన్ ఎంత వచ్చింది? ప్లాట్స్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి మనకి 30 into 55, అంటే అది కూడా 183 square yards. సార్ ఒకవేళ 183 కాదు, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటారు, వాళ్ళకి ఏమైనా మీ దగ్గర ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? తక్కువ బడ్జెట్లో అంటే ఇందులో లేవండి. అంటే అందరూ ఈక్వల్గా ఇందులో ఉన్నాయండి. స్టార్టింగ్ అనేది 180, స్టాండర్డ్ అన్ని కూడా స్టాండర్డ్ అన్ని దానికి అబోనే ఉన్నాయి కానీ మనకి 500 square yards వరకు బిలో అయితే. అంటే మినిమం వచ్చి 183, మినిమం వచ్చేసి మనకి 183 square. సార్ ఇప్పుడు మనకి ఇది 183 square yards హౌస్ అన్నారు కదా, మనకి కన్స్ట్రక్షన్ ఎలాంటి మెటీరియల్స్ వాడింది సార్? సార్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వచ్చేసి మనకి అన్ని ఫైన్ క్వాలిటీ వాడామండి. ఓకే. సో ఇందులో వచ్చేసి మనకి స్విచెస్ వచ్చేసి యాంకర్ పెంట, ఓకే, అండ్ సెరా యూజ్ చేసామన్నమాట. అండ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి మనము రివర్స్ శాండ్ అండ్ రోబో శాండ్ కూడా కొద్దిగా యూజ్ చేస్తాం. అంటే రోబో శాండ్ వచ్చేసి మనకి బండల కింద కాంపౌండ్ వాల్స్కి వీటికి యూజ్ చేస్తాం అనమాట. రిమైనింగ్ అనేది మనం కన్స్ట్రక్షన్ పరంగా మొత్తం టోటల్గా మనం ఏది ఉన్నా సరే అది రివర్స్ శాండ్ తోటి. సార్ బ్రిక్స్ ఏం వాడింది సార్? బ్రిక్స్ వచ్చేసి కరీంనగర్ బ్రిక్స్ వాడాం, రెడ్ బ్రిక్స్ వాడాం. ఓకే. సార్ ఇప్పుడు మనకి పిల్లర్ డెప్త్ ఎంత తీసింది సార్ ఇక్కడ నుంచి ల్యాండ్ బేస్ నుంచి? ఈ ల్యాండ్ వచ్చేసి మనకి రెడ్ సాయిల్ ల్యాండ్ అండి. ఇక్కడ ల్యాండ్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. సో మేము ఆల్మోస్ట్ అంటే డెప్త్ లెవెల్ ఎలా చూస్తాము అని అంటే నేల అనేది ఎక్కడ వరకు గట్టిగా ఉన్నదో అక్కడ వరకు మేము వేస్తాం. సో మినిమం అనేది మనం 5 feet అయితే 5 feet వేస్తారు. సార్ బోర్ ఎన్ని ఫీట్స్ వేస్తారు సార్? బోర్ వచ్చేసి మనకి 300 feet. ఇక్కడ వచ్చేసి మనకి 40 to 50 feet వాటర్ వచ్చేస్తుందండి. 300 feet వరకు మనం బోర్ వేసిస్తాం. ఓకే. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి హౌస్ కూడా చూసుకుందామని చెప్పాను కదండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే స్టాండర్డ్ అన్న అపార్ట్మెంట్ ఉందని కూడా చెప్పుకున్నాం కదా, దాని యొక్క లింక్ అంటే మనం ఆల్రెడీ అందులో వీడియో కూడా చేసామండి. ఆ వీడియో లింక్ అనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంటే ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదండి. శంకర్ సార్కి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. పార్కింగ్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనకు ఒక ఎస్యూవీ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకునేది వీలు ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే ఉండి మనకి కంప్లీట్గా హౌస్ వచ్చేసి వాస్తు ప్రకారంగా డిజైన్ అనేది కూడా చేయడం జరిగిందండి. పడమర అనే రీతిలో చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా, దక్షిణ వైపు చూసుకున్నట్టయితే అండి మనకి 1 to 1.5 feet వరకు మనకి గల్లీ కూడా రావడం జరిగిందండి. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ వదిలేరండి వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే. అలాగే ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకుందామండి. మనకి వైట్ టైల్స్తో పాటు మనకి గోల్డెన్ పట్టి అన్నది కూడా రావడం జరిగింది. అలాగే మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే అండి మనకి సింహద్వారం వచ్చేసి పడమర వాయువులు ఉంటుంది. అలాగే చూసుకోవచ్చండి కంప్లీట్గా మనకి టేక్వుడ్ తోటి డిజైన్ అయితే చేశారండి. అలాగే ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 3 feet వరకు ఉంటుంది.
మొత్తం కూడా చూసుకోవచ్చండి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి పడమర వాయువులు ఉంటుంది. అలాగే అండి ఇక్కడ మనకి ఉత్తర వాయువులో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండోస్, ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అండి మనకి యూపీవీసీ విండోస్ విత్ మనకి మస్కిటో మెష్తో పాటు మిర్రర్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. హాల్ కూడా చూసుకోవచ్చండి మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. క్వాలిటీ పరంగా కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకి బయట సైడ్ అవుట్ సైడ్ వాల్స్ అంతా కూడా చూసుకున్నట్టయితే మనకి 9 ఇంచెస్ వాల్స్ అండి. టోటల్ కూడా మనకి రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే అండి ఇక్కడ మనకి సోఫా సెట్ అనేది కూడా వేసుకున్నా కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అనేది కూడా ఉంటుందండి. హాల్ అనేది మంచి విశాలంగా రావడం జరిగింది కాబట్టి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా కేటాయించారండి. ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకుంటారని చెప్పాం కదండి, టీవీ యూజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓవరాల్ హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఒకసారి డైమెన్షన్ కూడా చూసుకుందామండి. ఇట్లా మనకి 11 ఫీట్ ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే అంటే మనకి 12 to 12.5 ఫీట్ వరకు మనకి రావడం జరిగిందండి. అంటే మనకి చూసుకున్నట్టయితే ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతి వైపు విండో, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే మనకి బ్యూరో పాయింట్, అలాగే మనకి సజ్జ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసైతే మనకి కన్స్ట్రక్షన్ పరంగాతో పాటు మనకి వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి వాష్ బేసిన్ అన్నది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు కూడా మనకి టైల్స్ అనేది వేశారు. అలాగే అండి ఇక్కడ మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది. ఈ కామన్ వాష్రూమ్ చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుందండి. ఇది కూడా చూసుకోవచ్చు అండి మనకి మంచి స్పేషియస్గా ఉంటుంది. అలాగే కింద చూసుకున్నట్టయితే యాంటీ స్కిడ్ టైల్స్ రెడీ టు మూవ్ ఉందండి హౌస్ వచ్చేసేసి. ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే అండి ఇందులో కూడా మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వస్తుంది. కంఫర్టబుల్గా ఒక 2 పిల్లలకైతే ఈజీగా సరిపోతుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే దక్షిణ వైపు వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే అండి ఇక్కడ కూడా మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే లో రూఫ్. ఒకవేళ ఇందులో కూడా మనకి కావాలనుకున్నట్టయితే టీవీ యూనిట్ అన్నది కూడా ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు అండి. లేదంటే సిస్టమ్ కూడా ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా ఆ కార్నర్లో పిల్లలు ఒక స్టడీ ఏరియాలా కూడా స్టడీ టేబుల్ అన్నది కూడా పెట్టుకోవచ్చు అండి. అక్కడ కూడా మనకి ప్లగ్ పాయింట్స్ అయితే కేటాయించారండి. ఇప్పుడు ఓవరాల్గా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూసుకున్నట్టయితే మనకి ఇంటికి ఈశాన్యంలో ఉంటుందండి. ఇది డైనింగ్ ఏరియా కమ్ మనకి కిచెన్ అన్నది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు మనకి డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా వచ్చిందండి. కంఫర్టబుల్గానే అయితే ఒక 4 to 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇప్పుడు ఓవరాల్గా మనము కిచెన్ కూడా చూసుకుందాం అండి. కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అని చెప్పుకున్నాం కదండి. మన కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే పూజ గది అండి. పూజ గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి మనకి ఒక కంఫర్టబుల్గా అయితే 2-3 అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకున్నది వీలు ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ పాయింట్, అలాగే ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్. కిచెన్ కూడా చూసుకున్నట్టయితే అంటే కంఫర్టబుల్గానైతే ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకున్నది వీలు ఉందండి. అలాగే కిచెన్లో కూడా సీలింగ్ చూసుకుందాము. తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఎగ్జాస్ట్ పాయింట్. ఈ హౌస్ కూడా చూసుకున్నట్టయితే అండి మంచి క్వాలిటీ అని చెప్పాం కదండి. రెడీ టు మూవ్లో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. అలాగే మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్న కూడా బాగుందని చెప్పాం కదండి. ఈశాన్యంలో మనకి ఓపెన్ స్పేస్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చిందండి. అలాగే ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే విండో, తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే అండి మనకి డోర్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా వైపు వెళ్తుంది. అలాగే అండి ఇప్పుడు మనం ఇంటికి ఈస్ట్ సైడ్ ఉన్నామండి. మనకి ఈస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 3.5 to 4 ఫీట్ వరకు మనకి గల్లీ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా కంఫర్టబుల్ కూడా ఉంటుందండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది కాబట్టి ఈస్ట్ సైడ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ కూడా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందని చెప్పాం కదండి. ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే దక్షిణం వైపు ఈ 1.5 to 2 ఫీట్ వరకు మనకి గల్లీ అనేది కూడా వచ్చిందండి. అలాగే అండి ఇప్పుడు మనం హౌస్ చూసుకున్నట్టయితే ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అని చెప్పాం కదండి. ఒకవేళ మీ యొక్క చాయిస్ తోటి మీకు ఈస్టే కావాలనుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు ప్లాట్స్ కావాలన్నా కూడా సార్ వాళ్ళు వచ్చేసి కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క చాయిస్ తోటని వాస్తు ప్రకారంగా మీ యొక్క ప్లానింగ్ తోటి కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేయించుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనం ఇంటికి ఈశాన్యంలో కూడా మనం చూసుకున్నట్లయితే బోర్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఒకసారి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందాము. అలాగే అండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సంపు,
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్తో పాటు మిగతా విశేషాలన్నీ శంకర్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకి ట్యాంక్ కూడా ఫిట్టింగ్ అనేది కూడా చేసేసారండి. రెడీ టు ఉందండి హౌస్ చూసుకున్నట్టయితే. సరే ఇక్కడ నుంచి మనకి ఉప్పల్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఇక్కడ నుంచి మనకి ఉప్పల్ మెట్రో వచ్చేసి 11 కిలోమీటర్స్ వస్తుందండి. ఓకే, మనకి ఈసీఎల్ కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంది కదా సార్? సేమ్ కనెక్టివిటీ ఉందండి. మనకి బస్ కనెక్టివిటీ కూడా ఉన్నది. ఎవ్రీ 2 to 3 minutes కి మనకి బస్సెస్ కూడా ఉన్నాయి. బస్ ఫెసిలిటీస్ ఈవెన్ మనకి సికింద్రాబాద్ వరకు కూడా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, మనకి ఈసీఎల్ ఎంత డిస్టెన్స్? ఈసీఎల్ వచ్చేసి కూడా 11 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుందండి. ఓకే, అంటే మనకి ఉప్పల్ కానీ ఈసీఎల్ కానీ రెండు కూడా మనకి సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఒకవేళ ఉప్పల్ సైడ్ సర్చ్ చేసిన వాళ్ళకి కానీ ఈసీఎల్ కానీ లేదంటే ఇప్పుడు గట్కేసర్ సరౌండింగ్ లో కూడా చూసేటోళ్ళు ఈ వెంచర్ ఒకసారి అయితే విజిట్ చేయాలి. 100%. ఇంకోటి కూడా సార్, నాకు మనకి స్టాండ్ లో అపార్ట్మెంట్ అన్నారు కదా, అది కూడా చూడండి ఇక్కడ నుంచి కూడా మనకు కనిపిస్తుంది. సార్ మనకి దాంట్లో ప్రైజెస్ ఏం చెప్తున్నారు సార్? మనకి అది వచ్చేసి 2 BHK వచ్చేసి 1042 SFT. అది వచ్చేసి మనం 40 lakhs ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అండ్ అమ్యూనిటీస్. ఓకే, ఫిక్స్డ్ గా నెగోషియబుల్ ఉంటుంది కదా? నెగోషియబుల్ ఉంటుందండి. బ్యాంకింగ్ లోన్స్ కూడా అవైలబుల్. ఓకే, ఒకవేళ సిబిల్ బాగుంది అనుకోండి సార్, మనకి దాంట్లో ఎంతవరకు లోన్ అన్నారు? వాళ్ళు 80 to 90% వరకు కూడా వెళ్ళిపోయి. ఒకవేళ 90% అనుకున్నా కూడా 40 lakhs అంటున్నా అంటే ఒక 4 lakhs డౌన్ పేమెంట్ చేసుకుంటే 2 BHK ఫ్లాట్ వచ్చేస్తుంది హ్యాపీగా. 3 lakhs వేసేసినా మనకి ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఓవరాల్ ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది సార్? అది ఈ ఓవరాల్ గా 5 floors వచ్చింది. ఈ ఫ్లోర్ కి 4 flats వచ్చాయి. సో 20 flats. ఓకే, దాంట్లో ఇప్పుడు మనకి ఏ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి సార్? ప్రెజెంట్లీ మనకి అందులో ఉన్నది వెస్ట్ ఫేస్ అవైలబుల్. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉంది. ఫేస్ అవైలబుల్. అంటే ఒకసారి లొకేషన్ కూడా చూసుకుందాం అండి. మీకు త్రూ అవుట్ ద లేఅవుట్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి గ్రీనరీ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి పొల్యూషన్ అనేది కూడా ఉండదండి. సిటీలో ఉన్నా కూడా మనకు ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుందండి ఈ లేఅవుట్లో చూసుకున్నట్టయితే. పర్సనల్ కూడా మీరు ఒక్కసారి ఫిజికల్గా విజిట్ చేయండి. తర్వాత మీరు ఫ్లాట్ కొనాలన్నా కూడా, అంటే మీ బడ్జెట్ ఒకవేళ ఫ్లాట్ అనుకుంటే ఫ్లాట్ కొనాలన్నా, లేదంటే మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఓపెన్ ప్లాట్ కానీ, అలాగే రెడీ టు మీకు మూవ్ హౌస్ కావాలన్నా కూడా ఇలాంటి హౌసెస్ కానీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ ఏమున్నదో కూడా సార్ కూడా తెలుసుకున్నాం. సార్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి? ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసి మనకి జస్ట్ మన వెంచర్ నుంచి 4 kilometers రేడియస్లోనే పోచారం ఇన్ఫోసిస్ ఉందన్నమాట. ఓకే, అండ్ మనకి దెన్ నెక్స్ట్ ఉప్పల్ ఐటీ కారిడార్ వచ్చేసి కూడా జస్ట్ మనకి 11 kilometers రేడియస్లో ఉంటుంది. మనకి బీబీనగర్ ఎయిమ్స్ కూడా జస్ట్ ఒక మనకి 10 minutes డ్రైవ్. అదే సార్, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? మనకి ల్యాండ్ వాల్యూ చెప్పేసింది మీరు, మన ఫ్లాట్ది చెప్పేసి. ఇప్పుడు హౌస్ ప్రెజెంట్లీ రెడీ టు మూవ్ వెస్ట్ ఫేసెస్ వచ్చేసి మనకి 86 lakhs నుంచి స్టార్టింగ్. 86 lakhs నెగోషియబులా సార్? నెగోషియబుల్ సార్. ఇందులో మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది సార్? మనకి బ్యాంక్ లోన్ 80 to 90% వరకు వెళ్ళి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి 80 to 90 lakhs. అంటే ఆల్రెడీ మనకి ఒక 8 to 10 lakhs కట్టుకుంటే 183 square yards ఇల్లు వచ్చేస్తుంది. ఈ హ్యాపీగా వచ్చేస్తుంది. ఉప్పల్ సరౌండింగ్లో చూసేవారు మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే అండి జస్ట్ మీరు ఒక 10 lakhs వేసుకోండి, ఒక 10 lakhs మీరు డౌన్ పేమెంట్ కట్టుకుంటే మీ యొక్క ప్రొఫైల్ బాగుంది అనుకోండి, మిగతాది మీకు లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సార్ దీనికి మనకి G+1 పర్మిషన్ ఉందా సార్? మనకు ప్రెజెంట్లీ వెస్ట్ ఫేసెస్ ఉన్నట్టు అన్నిటికీ G+1 పర్మిషన్ ఉందండి. ఓకే, వాళ్ళు కావాలంటే నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా ప్లానింగ్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ కావాలంటే వేసిస్తారా సార్? మేము వేసిస్తాం. ఓకే, అలాగే అండి మీకు ఎవరైతే ప్లాట్ కొనాలనుకుంటున్నారో, అంటే ప్లాట్ కొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆ మెటీరియల్స్ గురించి కానీ అవన్నీ కూడా సార్ని కూడా అడిగి కాంటాక్ట్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మీకు మెన్షన్ చేస్తారండి. మీరు వచ్చి ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దాని యొక్క ప్రైజింగ్, అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎలాంటిది, అలాగే మెటీరియల్ ఎలాంటివి వాడతారు, ఇవన్నీ కూడా మీకు సార్ వచ్చి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. వీడియోలో చెప్పచ్చు కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్పడం కుదరదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మీరు సార్కి ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. వచ్చే ముందు మాత్రం ఒకసారి అయితే కాల్ చేయండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కనుక లైక్ చేసినట్టయితే జెన్యూన్గా ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో వాళ్ళ వరకు కూడా ఇది రీచ్ అవుతుందండి ఈ వీడియో అనేది. మీరు పరోక్షంగా కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి మేము మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.